రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కేకి ఉన్నటువంటి ఇప్పుడు కెప్టెన్. ఇప్పుడు సీఎస్కే టీం సరిగ్గా క్వాలిఫై అవ్వకపోవడం వల్ల, సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వల్ల రుతురాజ్ గైక్వాడ్‌ని సొంత ఫ్యాన్సే తిట్టడం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు సరైనది? ఫ్యాన్స్ ఇలా తిట్టడం సరైన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కోసం చాలా చేశాడు. తను 2023, 21లో కప్పు రావడానికి ప్రధాన పాత్ర అనేది పోషించాడు. ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ కొట్టి మరియు జట్టుకి సరైన టైంలో రన్స్ అందించి ఈ జట్టుకి చాలా సహాయం అనేది చేశాడు. అలాంటి గైక్వాడ్‌ని ఇప్పుడు కెప్టెన్ చేశాక సరిగా ఆడలేదని ఫ్యాన్స్ తిడుతున్నారు. ఇది ఎంతవరకు సరైనది? అయితే ఇప్పుడు ఇండియా వైడ్‌గా జరుగుతున్నటువంటి ఐపీఎల్‌లో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అనేది చెన్నై సూపర్ కింగ్స్‌కి ఉంది. ఇది బిల్డ్ చేసింది ఎంఎస్ ధోని. అయితే ఇప్పుడు ఎంఎస్ ధోని రిటైర్డ్ అవ్వడం వల్ల ఈ చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించినటువంటి బాధ్యత మొత్తాన్ని రుతురాజ్ గైక్వాడ్‌కి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే చెన్నై సూపర్ కింగ్స్‌ని ధోని వదిలేస్తాడనే వార్తలు వస్తున్నాయో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరికిద్దామన్న ఆలోచనలో పడ్డారు. లాస్ట్‌కి ఈ పేరులోకి వచ్చింది రుతురాజ్ గైక్వాడ్. అయితే ఇప్పుడు గైక్వాడ్ సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా తనని తిట్టడం సరైన పద్ధతి అయితే కాదు. తను ఎంత మంచి ప్లేయరో మనందరికీ తెలిసిందే. అయితే కెప్టెన్సీ బాధ అనేది రావడం వలన తను ప్రెజర్లోకి వెళ్ళిపోయి రన్స్ చేయడం అనేది తగ్గింది. లేకపోతే తను ఎలాంటి ఉతుకుతాడో, ఎలాంటి బాధుతాడో మనందరికీ తెలుసు. అయితే చెన్నై ముందుగా మెయిన్ ఓడిపోవడానికి గల రీజన్లన్నీ ఏమిటంటే చెన్నై సూపర్ కింగ్స్లో రూల్డ్ అవుట్ అయిపోవడం. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా రావడం రూల్డ్ అవుట్ అయిపోవడం తప్పితే కానీ ఎవరు కూడా ఆడేదే లేదు. సిఎస్కే మెయిన్ టీం మొత్తం కూడా రూల్డ్ అవుట్ అనేది అయిపోయింది. ఎలీస్, అంతేకాకుండా రామకృష్ణ ఘోష్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, జెమీ ఓవర్టన్, సిఎస్కే టీం మొత్తం కూడా ఇంజురీస్ అయ్యి రూల్డ్ అవుట్ అయిపోవడం, అవతలకి పోవడం వల్ల రుతురాజ్ గైక్వాడ్ పైన చాలా ప్రెజర్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ టీం మొత్తం బయటికి పోయినట్లే, ఇలా మొత్తం టీం బయటికి వెళ్ళిపోయినా సరే వీళ్ళందరినీ రీప్లేస్మెంట్ చేసి బి టీంతోనే అసలు గెలుస్తామా లేదా అనుకునే టీంని ప్లే ఆఫ్స్ వరకు తీసుకురావడానికి చాలా ట్రై అనేది చేశాడు. అయితే గెలుస్తామా లేదా అనే టీంనే 6th పొజిషన్లో పెట్టి ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తాం అనే హోప్స్ ఇచ్చింది రుతురాజ్ గైక్వాడ్. అలాంటి బెస్ట్ కెప్టెన్సీని పట్టుకొని అందరూ కూడా గైక్వాడ్ని ఎన్నో మాట్లాడుతున్నారు. అయితే ఇదైతే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తన మీద ఉన్న నమ్మకంతోనే ఎంఎస్ ధోని కూడా తనకి కెప్టెన్సీని ఇచ్చాడు. సంజు శాంసన్ వదిలేసి మరి తన కెప్టెన్సీని ధోని ఇచ్చాడంటే అది మాటలా? అయితే మిగిలిన టీంలందరూ కూడా అందరూ కొత్త కెప్టెన్లే. వాళ్ళు ఎలా ఆడిస్తున్నారని అయితే మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఆడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఆడిస్తున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. అయితే వాళ్ళందరిలో కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లు, బౌలర్లు ఉన్నారు. ప్రతి ఐపీఎల్ టీంలో కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లు, బౌలర్లు, ఫీల్డర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఒక చెన్నైలో చూసుకున్నట్లయితే మాత్రం ఎవరు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అనేవారు లేరు. బ్రెవిస్ ఉన్నాడంటే బ్రెవిస్ కూడా రూల్ అవుట్ అయిపోయి 3-4 మ్యాచ్ల తర్వాత వెనక్కి వచ్చాడు. జెమీ ఓవర్టన్ సరైన టైంలో ఇంజూర్ అయ్యి వెనక్కి అనేది వెళ్ళిపోయాడు. అంతేకాకుండా దూబే కూడా మంచి ఫామ్లో లేడు. ఉన్నాడంటే సంజు శాంసన్ ఒకడే ఆడుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు ఆడట్లేదు. కార్తీక్ శర్మ అంతో ఇంత ఆడి టీంని రక్షిస్తున్నాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే నూర్ అహ్మద్ మరియు అఖిల్ హుస్సేన్ వీళ్ళిద్దరూ తప్పితే ఎవరు బౌలింగ్ కూడా పడట్లేదు. 8 ఓవర్లు టఫ్గా ఉండి 12 ఓవర్లు సింపుల్గా ఉన్నట్లయితే ఎవరైనా సరే ఆడేస్తారు కదా. ఇలా మంచి బౌలింగ్ మరియు బ్యాటింగ్ లేకపోవడం వల్లే సిఎస్కే ఇప్పటి వరకు కూడా ఈ పొజిషన్లో అనేది ఉంది. సేమ్ టీంతో కానీ నెక్స్ట్ ఇయర్ దిగిందంతే కప్పు కొట్టడం అనేది పక్కా. అయితే గైక్వాడ్ ఇండియా టీంకి కూడా కెప్టెన్సీ వహించి ఎన్నో కప్పులు అనేది గెలిపించాడు. అంతేకాకుండా లీగ్ మ్యాచ్ల్లో కూడా ఎన్నో కప్పులు అందించాడు వాళ్ళ టీంలో. అలాంటి గైక్వాడ్ కెప్టెన్సీని చాలా మంది తప్పు పట్టడం అనేది సరైనది కాదు. అతనికి లక్ అనేది కలిసి రాక ఇలా ఉన్నాడు. కానీ లేకపోతే మంచి టీంని ఇచ్చి కానీ తనను ఐపీఎల్లో దించినట్లయితే కప్పు కొట్టకుండా ఎలా ఉంటాడో మీరు కూడా చూస్తారు. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్లేయర్ అయినటువంటి రికీ పాంటింగ్ కూడా గైక్వాడ్ యొక్క బ్యాటింగ్ ని మరియు గైక్వాడ్ యొక్క ప్లేయింగ్ ని కూడా చాలా మెచ్చుకున్నాడు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి అని అడిగితే రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పాడు. అలాంటి బ్యాట్స్మెన్ మన రుతురాజ్ గైక్వాడ్. సిఎస్కేకి సింబా లాగా మన రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధోని మెయింటైన్ చేసినటువంటి టీంని గైక్వాడ్కి ఇచ్చాడంటే చాలా నమ్మకం అనేది ఉండాలి. ధోని ఉన్నప్పుడు 16 సీజన్లోనే 10 సార్లు చెన్నైని ఫైనల్స్కి తీసుకెళ్లాడు. 12 సార్లు క్వాలిఫై చేయించాడు. అలాంటి టీం ఇప్పుడు క్వాలిఫై అవ్వలేదంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హర్ట్ అనేది అవుతారు మరి. కానీ దాని వెనకున్న రీజన్ కూడా మనం చూడాలి కదా. గైక్వాడ్ అనేవాడు ఒక గొప్ప ప్లేయర్. ఆడట్లేదు అంటే ఎందుకు ఆడట్లేదు, ఏమైంది, ఎందుకు అనేది కూడా మనం చూడాలి. అయితే ధోని లాంటి మైండ్ సెట్ అనేది గైక్వాడ్కి లేకపోవచ్చు. కానీ ధోని సేనను రూల్ చేసే మైండ్ సెట్ మాత్రం గైక్వాడ్కి ఉంది. ఎలా ఆడాలి, ఎలా చేయించాలి అనేది ధోని మొత్తం గైక్వాడ్కి చెప్పే ఉంటాడు. ధోని ఏం చెప్పకుండా గైక్వాడ్ని కెప్టెన్సీ అయితే చేశారు కదా. గైక్వాడ్కి ఉన్న మాస్టర్ మైండ్ సెట్ కూడా మీ అందరికీ తెలియదు. అయితే ఇప్పుడు సేమ్ టీంని ఇచ్చినా సరే గైక్వాడ్ నెక్స్ట్ సీజన్ ఎవరు రూల్డ్ అవుట్ అవ్వకుండా, ఎవరు ఇంజూరీ అవ్వకుండా కానీ ఉన్నారంటే గైక్వాడ్ అదే టీంతో కప్పు కొట్టి అనేది చూపిస్తాడు. ఎందుకంటే గైక్వాడ్ సత్తా గురించి అందరికీ తెలుసు. అంతేకాకుండా తను ధోని శిష్యుడు. ధోని కూడా ఎవరు ఇచ్చింది ఉంచుకోడు, తిరిగి ఇచ్చేస్తాడు. అలాగే గైక్వాడ్ కూడా ఎవరు ఇచ్చింది ఉంచుకోరు. ఇప్పుడు చెన్నై మీద గెలిచి ఎవరెవరైతే స్లెడ్జింగ్ చేసి ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకున్నారో వాళ్ళందరికీ కూడా గైక్వాడ్ తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తాడనే నమ్మకం అయితే ఉంది. మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ గైక్వాడ్ని మాత్రం ఎవరు తిట్టుకోకండి. ఎందుకంటే తను ఒక సిఎస్కేకి ఉన్నటువంటి సింబా. ఈ సీజన్ క్వాలిఫై అవ్వకపోవచ్చు కానీ నెక్స్ట్ సీజన్ మాత్రం సేమ్
సేమ్ టీంతో వచ్చినా సరే, ఎలాంటి టీం అయినా సరే సిఎస్కేతో ఆడాలంటే ఉచ్చపడే రేంజ్కి అనేది సిఎస్కే వెళుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కెప్టెన్ ఎవరు, అసలు టీంలో ప్లేసే దొరకదు అనుకునే స్టేజ్ నుంచి సిఎస్కేకి కెప్టెన్ అవ్వడం అంటే మామూలు విషయం అనేది కాదు. ఎందుకంటే ఎక్కడో ఎక్స్ట్రా ప్లేయర్ కింద తెచ్చినటువంటి గైక్వాడ్ సిఎస్కే కెప్టెన్ అయ్యాడంటే తన సత్తా మన అందరికీ తెలుసుకోవాలి. ఈ సీజన్ క్వాలిఫై అవ్వలేదు అని ఎవరు బాధపడకండి, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కప్పు సిఎస్కేదే.